మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అల్లం బెల్లం సాయ్ సెలం దాదా జూమ్ జాప్ 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 ఇడ్లీ వడ పెప్సీ కోలా జూమ్ జూమ్ జూమ్. విశాఖపట్నం ఒక కాలనీ, అందులో రెండిళ్ళు. ఒక ఇంట్లో బుజ్జిగాడు, పక్కింట్లో చిట్టి. బుజ్జిగాడికి చిట్టి అంటే ఇష్టం, ప్రాణం లాంటి ఇష్టం. ప్రతిరోజు చిట్టిని చూడాలి, చిట్టితో మాట్లాడాలి, చిట్టితో ఆడుకోవాలి. చిట్టి కోసం ఏమైనా చేస్తాడు. చిట్టి ఏం చెప్తే అది. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బా. అమ్మని ఒరే బుజ్జి పని రాయించుకొని కొట్టురా. తెలిసేలా కొట్టాలా తెలియకుండా కొట్టాలా? తెలియకుండా కొట్టు. ఎవరండి? ఎవరు కొట్టారు? ఏమో తెలియదు బాబాయ్. పాట పాడుకుంటూ వస్తున్నాను. సోలో సాంగే కదా అని ఒక్కళ్ళే రావాల్సి వచ్చింది. గ్రూప్ సాంగ్ అయినా బాగుడు దేవుడు. కొబ్బరి చెప్ప పగలగొట్టాడు, తల పగలగొట్టాడు బాబోయ్. ఓ నెగిటివ్ రేర్ గ్రూప్ లెట్టు అబ్బాయి బాబోయ్. ఒరే బుజ్జి ఈసారి తెలిసేలా కొట్టురా. సార్ మిమ్మల్ని ఎవరు కొట్టారో నాకు తెలుసు సార్. ఎవడాడు? నేనేరా. అయ్ బాబాయ్. చిట్టి వచ్చే. ఆగరా. ఒరే బుచ్చిగా. ఎందుకు కొట్టావు అప్పారావు గారిని? చెప్పు, చెప్పు, రాస్కెల్. చెప్పు, ఎందుకు కొట్టావు అప్పారావు గారిని? ఎందుకు కొట్టావు? చిట్టే కొట్టమన్నాను. ఆ? చిట్టా కొట్టమన్నా? అవును. వెంకటరావు గారు మీ చిట్టా కొట్టమన్నంట. ఏమే ఎందుకు కొట్టమన్నావు? ఈ అంకులే రోజు తాగొచ్చి పెళ్ళాన్ని కొడుతున్నాడు. నిన్న కూడా రక్తం వచ్చేలా కొట్టాడు. అంతే కదా నాన్న, వీడు దేనో ఉంచుకున్నాడంట, అందుకని చిట్టి ఫీల్ అయింది. మధ్యలో చిట్టా ఉత్తరా ఫీల్ అవడానికి ఆయన ఉంచుకుంటాడు, కొట్టుకుంటాడు. నువ్వెందుకు కొట్టావు? ఆగండి కొట్టకండి. ఏరా బుజ్జి, నువ్వు నా మొగుడిని కొట్టింది నా కోసమా నాన్న? నా బాబే, నా బంగారమే. ఈసారి కనుక ఇటు బయటకు వచ్చినప్పుడు మళ్ళీ రాయిని గట్టిగా కొట్టు నాన్న. కుడతా. పదరా సచ్చినోడా, ఇప్పని చెప్తాను. అనవసరంగా బుజ్జిగా అపార్థం చేస్తున్నాను కదా సచ్చినోడా. ఇంత ఇష్టంగా ఉండే వీరిద్దరికీ ఓ రోజు గొడవ అయింది. చాలా పెద్ద గొడవ జరిగింది. బుజ్జిగాడు ఎంత బ్రతిమాలినా చిట్టిని కన్విన్స్ చేయలేకపోయాడు. చిట్టి చాలా కోపంగా ఉంది. చిట్టి ఈ జాంకి తింటావా? నాకొద్దు. పోనీ నాతో మాట్లాడు చిట్టి. నేను మాట్లాడను అని ఒట్టేసా. చిట్టి చిట్టి ప్లీజ్ ఆగోయే. నాతో మాట్లాడుకో. అది కాదు చిట్టి, ప్లీజ్ చిట్టి. నాతో మాట్లాడదని చెప్పానా? ఎన్ని రోజులు? ఏంటి ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉండాలి? రోజులు కాదు, సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఓ 10-12. 10-12 కరెక్ట్ చెప్పు. 12. సరే, అప్పటిదాకా నీతో మాట్లాడుకుని ఉంటా. నాకేమిస్తావు? నేను పెళ్లి చేసుకుంటా. సరే, ఇదే ఫైనల్. చిట్టి ఒక్కసారి టాటా చెప్పవా? నాన్న, చిట్టి నా మీద అలిగింది. తనతో 12 ఏళ్ళు మాట్లాడొద్దని చెప్పింది. తనతో మాట్లాడకుండా తనని చూస్తూ ఇక్కడ ఉండలేను. అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించు నాన్న. మళ్ళీ నా పెళ్ళిలో కలుద్దాం. ఇట్లు నీ బుజ్జిగాడు. బుజ్జోరే నిజం చెప్పే ఏం చేసావు?
ఏంది నీ గొడవ? ఏమవటం ఏంటయ్యా, పోయాడు. ఎవరు? ఇల్లు పెట్టి పారిపోయాడు మా బుజ్జిగాడు. అమ్మ చిట్టి చెప్పు తల్లి, మా బుజ్జిగాడిని ఏం చేసావు? ఎక్కడికి వెళ్ళిపోయాడో చెప్పమ్మా, నీకు దండం పెడతాను చెప్పవే. ఈ పిల్ల ఫిట్టింగ్ పెట్టింది సార్. మా పిల్ల ఫిట్టింగ్ పెట్టమేంట? ఏం మాట్లాడుతాను? ఇది పెట్టిన ఫిట్టింగ్ తోడే పోయాడు ఎక్కడ వాడు. మీ అబ్బాయి వెళ్ళిపోతే మా అమ్మాయికి ఏంటో సంబంధం? ఎందుకండి అమ్మాయిని అరెస్ట్ చేసి లోపల అరెస్ట్ ఏంటి? అర్థం లేకుండా ఎస్ఐ గారు చిన్నపిల్లలు అరెస్ట్ చేస్తారా? ఆ లాడ్జీలోనూ అక్కడ వెతికితే దొరకడరా, డబ్బులు కూడా లేదు అదవ దగ్గర. చిన్నపిల్లాడు కదా, ఎక్కడికి వెళ్తాడు, వచ్చేస్తాడండి. ఆడు చిన్నపిల్లడని మీకు తెలుసు, నాకు తెలుసు, ఆడికి తెలవదు సార్. వచ్చే చిట్టి చిట్టి, ఏం చేసేసావే నా బుజ్జిగాడిని? ఎక్కడ పంపించావు? ఆయన మాయం చేసేసి నువ్వు శుభ్రంగా చదువుకుంటావా? ఏడి నా బంగారు కొండ, ఎక్కడ దాచేసావు చెప్పు. ఏంటయ్యా నీ గోల? దీని మీద పడతావు ఎందుకు? మాట మాటకి పిల్లని చదువుకోనివ్వా? చంపేస్తావా? లోపలికి వెళ్ళు. అదే నేను చేసిన తప్పు. అసలు ఆ రోజే మిమ్మల్ని అందరినీ చంపేసి ఉండాల్సింది. నా కొంపకు పట్టిన శరీరం లేదు, చంపేస్తాను ఎప్పుడైనా. నా బుజ్జాడే, నా బుజ్జాడే. అక్క, ఈ బుజ్జిగాడు మా పెళ్ళప్పుడు ఇంత ఉండేవాడు. ఎంత పెంకెదవంటే మా ఫస్ట్ రైట్ రోజున ఇద్దరు చంపించుకుని నన్ను కొట్టాడు ఎదవ. తాగుబోతు పెంపకో మరి. చిట్టి, నా బుజ్జిగాడు ఎక్కడా చెప్పవే, చెప్పు. ఏయ్, చిట్టి, ఏంటయ్యా రాజు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఈ ఉయ్యాలో ఒకటి ఏంటి? మళ్ళీ మొదలు పెట్టాడా? ఈడేంటే మన ఇంటి ముందు దెయ్యంలాగా? మా బుజ్జిగాడు ఎక్కడా? అమ్మా హేమా, వచ్చి నీ మొగుడిని తీసుకెళ్ళమ్మా. అబ్బబ్బబ్బా, మొదలు పెట్టేశారా? ఏంటండి ఊగడం? దిగండి. మన బుజ్జిగాడు తీసుకెళ్ళమ్మా, దిగండి, తీసుకెళ్ళు. నడండి. ఆ బ్యాగ్ అటు పెట్టవా? అది వెళ్ళిపోతున్నారా? చూస్తున్నావుగా? ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోండి. కష్టపడి కన్నా ఒక్క కొడుకుని యాత్రలకు పంపించేశారు. మీరు వచ్చిన పని అయిపోయింది. వెళ్ళిపోండి. నీ బాధపడలేక పోయేది. నువ్వు సత్రా అలానే. రావే, రా వెళ్ళండి. రా. వెళ్ళు. రావే. వెళ్ళు. వెళ్తాం. ఎలక ఇక్కడ ఉంటావేంటి? చంపేస్తాను. ఏ ముహూర్తాన్ని మేము భీమవరం వదిలి ఇక్కడికి వచ్చామో ఆ సంకనాకి పోయాం గురు. మా బుజ్జిగాడు అల్లూరు సీతారామరాజు అంతటోడు అవుతాడని ఎక్స్పెక్ట్ చేసి సేమ్ వైజాగ్కి సెకండ్ ఫ్యామిలీ షిఫ్ట్ చేశాను. కానీ ఈడు కూడా ఆయనలాగా ఇల్లు వదిలిపెట్టి పారిపోతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజుల్లో అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయనకి అంత పేరు వచ్చింది. ఇప్పుడు ఈడు ఎక్కడున్నాడో, ఏం పితూరీలు చేస్తున్నాడో ఏంటో. ஃபைட் காம்ப்ளிகேட் பண்ணாத டே. இன்னைக்கு நம்ம தலைவர் ரஜினிகாந்த் படம் ரிலீஸ். அண்ணா மார்னிங் ஷோ பார்த்துட்டு வரார், அப்புறம் அடிச்சுக்கலாம் என்ன? ஓகேயா? இந்த கோழிக்கடை ஆறுமுக ஏரியால வந்து ஏன் சிஸ்டர்க்கே லைன் விடுறான் இந்த நாய். ஆமா, மார்னிங் ஷோ கேக்குதாடா? கிளைமேக்ஸா காட்டுறா கையால.
మామా ఇప్పుడు ఈడితే పెట్టుకుంటే సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోద్ది. టైటిల్స్ కూడా పడినవని నేను ఒక్కసారి కొట్టినా 100 సార్లు కొట్టినా సేమ్ ఫీల్. டேய் ஏன் ఇప్పుడు ఎందుకు ఏడుస్తావు? நீ வயசாக்கு போயிட்டு இருக்குல்ல எனக்கு ரொம்ப வருத்தமா இருக்கு மாமா. డార్లింగ్ నీకు అర్థం కావట్లే, 12 ఏళ్ళరా చిట్టి అక్కడ వెయిటింగ్ రా. నువ్వే ఎంత ఏడుస్తా ఉంటే అదెంత ఏడుస్తా ఉంటుంది చెప్పు. నిజం చెప్పు, చిట్టి కన్నా నువ్వు నాతో నీకు కలిసి ఉన్నావు. నీతో కలిసి ఉన్నాను రా, చిట్టికి దూరంగా ఉన్నాను రా. తేడా లేదు. చిట్టిని తీసుకుని తొందరగా వచ్చే మామ. వచ్చేస్తాం రా, పనే ఉంది అక్కడ. బాస్ 50 డేస్ ఫంక్షన్కి ఇక్కడ. సరియా పో, వీడికి పోడా పో. ఓవర్ యాక్షన్ పడదే వస్తా పో. వేలుపార్ పోడా. మన బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటుందిరా, కొంచెం వాడండి ఉంది కదా వాడండి. గోదావరి ఎప్పుడు వద్దే అంటే గోదావరి అలా స్ట్రైట్కి వెళ్ళి రైట్ సైడ్ తిరిగా అనుకో, అక్కడ ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది. నీకోసం పెట్టారు అది, వెళ్ళు. నర్స్పూర్ ఎప్పుడు వస్తుంది ఐడియా ఉందా? తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావు అలా టఫ్గా చూస్తున్నావేంట్రా? కొడేస్తావా? మొహం చూసి మాట్లాడరా. మూంజి పాతి పేసిడే మూంజా. బుజ్జి మా బుజ్జిగాడు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఇంట్లో నుంచి పారిపోయావు, మళ్ళీ ఇదేనా రావడం? అవునరా. ఇంటికి వెళ్ళావా? రాగానే ఫస్ట్ నన్నే కలిసావా? ఇంక నీ లైఫ్ అద్భుతంగా ఉంటుందిరా. ఏడ్చలే. ఏం చేస్తున్నారా సత్తే? ఇప్పుడు మన పేరు సత్తి కాదురా, టోకియో జానీ. పేరు మారిపోయిందండి బా. పేరే కాదురా, మన రేంజ్ కూడా మారిపోయింది. ఇప్పుడు మన బిజినెస్ అంతా చైనా, జపాన్, మలేషియా, సింగపూర్ అంతా ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తున్నావురా. పదా వెళ్ళి కాఫీ తాగుతా మాడుకుందాం. వద్దులేరా, ఎలాగో ఇంటికి వెళ్ళగానే సిట్టి ఫిల్టర్ గా పెత్తది. పద వెళ్ళి తాగుదాం. వద్దు బా. మళ్ళా తాగేద్దాం. వద్దు బా. మన బయట తాగేద్దాం. అడుగురా. పారిపోదాం. అయ్యి బాబాయ్, ఆ తర్వాత చెప్తాను, ముందు పరిగెట్టావు. ఇలా పరిగెడతాం కన్నా కొట్టేస్తాం ఈజీ. వద్దు బాబా, పారిపోతామా బెటర్. వాళ్ళ గురించి నీకు తెలియదురా బాబోయ్, వీడు మొత్తం పులిహేర చేస్తున్నాడు. బోర తక్కువ ఎదవా. ఏంట్రా నీకు దండాడుతాను బాబా, వాళ్ళ గురించి తెలీదు. ఎవడైతే నాకేంట గొడవ మొదలయ్యాక ఆడా ఈడా అని చూడడం కాదా చెయ్య.
పోలీస్ కంట్రోల్ రూమ్, మాకు అర్జెంట్ గా సపోర్ట్ కావాలి. ఇక్కడ ఒకరిని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎవరు డార్లింగ్ మీరు? పోలీసులు రా. ఇందాక నేను చెప్తుంటే వినిపించుకోకుండా ఓకే మీద కొడేస్తున్నావు. నీ వెనకలు ఎందుకు పడ్డారా? ఏం చేస్తున్నారా నువ్వు? ఏం చేస్తున్నాడా? అమ్మ నా కొడుకు, టోక్యో జానేటిదా? పోలీసుల్ని కొడతావరా నువ్వు? జైల్లోకి సెల్ ఫోన్ ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే మాట్లాడవేరా? మాట్లాడు మాట్లాడు. చెప్పు. తోడు సెలబ్రేట్ అయిపోయాడు మాకు. అంతా బాగుంది కానీ బావా, ఈ బొచ్చులో క్వాలిటీ లేదు బా. బొచ్చు బాలేదా? అనవసరంగా ట్రైన్ దిగ్గానని ఏదో మోహన్ చూసి పలకరించాను. కాఫీతబా కాఫీతబా అన్న. ఇప్పుడు చూడు, సెంట్రల్ జైల్లో పడదో పేరు. సార్ 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 మీకు విషయం చెప్పాలి. ఏమిటి? నన్ను అనవసరంగా లోపలేశారు సార్. నేనే తప్పు చేయలేదు. అవునవును, నువ్వే కాదు, ఇక్కడ ఉన్నవాడు ఎవ్వరు కూడా తప్పు చేయలే. మాకే ఒళ్ళు కొవ్వెక్కి వీళ్ళందరినీ లోపలేసాం. అలా కాదు సార్, మీరు పర్మిషన్ ఇస్తే రేపు ఇంటికి వెళ్ళి చిట్ని కలిసి ఎల్లుండి వచ్చేతనే. చిట్ట అదెవరు? చిట్టి ఎవరా? నా దిల్కే దడకన్ సార్. అటువంటి దడకల్లో మాకు 10 ఉన్నాయి. వాటి కలవడానికే మాకు టైం సరిపోవట్లేదు. నువ్వు నోర్మై పో. సార్ లవ్ మ్యాటర్ సార్. కుదరదన్నానా? సార్. కుదరదని చెప్తున్నానా? హలో, రేపు నేను వెళ్ళిపోతున్నాను. బాగోదు కదా అని ఇన్ఫర్మేషన్ ఇచ్చా. అంటే పారిపోతావా? జైల్లో నుంచి పారిపోతావా? నేను ఇక్కడ ఉండగానే జైల్లో నుంచి పారిపోతానని నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? తమ్ముడు ఏడాడు. నిన్నే 10 మంది పోలీసుని ఎరగొట్టొచ్చా అంట. సార్ పారిపో. తాట తీస్తా. ఎరా, జైలు నుంచి పారిపోతావా? ఎన్నా కోనేరత్తు. సో కొట్లాట్లు దొమ్మిలతో ఇన్నాళ్ళు వనవాసం చేసి వచ్చావు. వనవాసం కాదు, చెన్నై వాసం. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడేంట్రా, చిన్నపిల్లన్నా? మనోడలే చెప్పు. ఇన్నాళ్ళు చెన్నైలో ఉండి ఎంత సంపాదించావు? ఏం సంపాదించావు? ఏమి సంపాదించలేదు. మరి నువ్వు చిట్టి బతకడానికి డబ్బొద్దా? కావాలి. ఎందుకొద్దు? ఎంత కావాలంటే? ఓ 5 లక్షలో 10 లక్షలో ఓ 15 ఉన్నా పర్లేదు. నువ్వు ఇస్తావా? ₹1,00,00,000 ఇస్తాను. మర్డర్ చేస్తావా? చిట్టి నువ్వు హాయిగా బతకొచ్చు. చూడ్డలింగ్, డబ్బు కోసం మనిషిని చంపడం చాలా తప్పు. కానీ ₹1,00,00,000 అంటున్నావు చూడు, టెంప్టింగ్గా ఉంది. వాడు గుడ్ ఫెలోనా బ్యాడ్ ఫెలోనా? మనలాగే గూండా. అయితే ఓకే, అలాంటి వాడు చంపిన పెద్ద ఫీలింగ్స్ ఉండవు. ఎక్కడ ఉంటాడు? వాడెవడో తర్వాత చెప్తాను. ఈ జైలు నుంచి నువ్వు తప్పించుకోగలిగితే ఈ కాంట్రాక్ట్ నీదే. అదే నీ క్వాలిఫికేషన్. విజయవాడ హైవే 2వ దాబా దగ్గర మా లాయర్ వచ్చి నిన్ను కలుస్తాడు. బుజ్జే, నీకు భయం అయితే చెప్పు, నేనే చేస్తా. ఓ 1000 ఎక్స్ట్రా ఇస్తాను. ఈయన్ని కూడా కలిపేసి. వీడికి ఎందుకు డబ్బులు పక్క? ఈయనైతే ఫ్రీగా వేసేస్తాను. శుభ్రంగా ఇంటికి వెళ్ళేవాడిని. అనవసరంగా స్మగ్లింగ్ కేసులు ఇరికించావు. ఇప్పుడేమో మర్డర్ కేసు ఒప్పుకోవాల్సి వచ్చింది. రేపు జైలు నుంచి పారిపోతే అదొక కేసు నెత్తి మీద వేసుకోవాలి. అసలు నా చిట్టు ఎక్కడుందో. ఎక్కడికే? అమ్మా, ఈరోజు నేను వైజాగ్ వెళ్తున్నాను. ఎందుకు? బుజ్జిని కలవడానికి. ఈ పాటికి వచ్చేసి ఉంటాడు. మీ నాన్నకు తెలిస్తే కాళ్ళు ఎరగొడతారా? అమ్మా, డాడీకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయమ్మా. నేను మాత్రం వెళ్ళక తప్పదమ్మా, ప్లీజ్ అమ్మా. యాడికమ్మా నువ్వు పోయేది? బుజ్జికాడికి అడిగిపోతా అని ఇంక నీకు జ్ఞాపం ఉన్నాడట. ఏంటో నుంచి పారిపోయిన యాదవ. ఆడెప్పుడు ఎందుకు పారిపోయాడో ఇప్పుడు ఆడికి నా ముట్టి సావదు. ఏమే, ఎప్పుడైనా నేను తండ్రిలా చూశానా, స్నేహితుడిలా చూశా? దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఆ బుజ్జికాడికి అడిగిపోతానంటావా? ఈడు చేసేది రియల్ ఎస్టేట్ కదా, ఈడికేం తెలియదు అనుకోమాక. దాని ఉద్దేశం ఏంటంటే అండి, ఏదో ట్రైనింగ్లు ఇమ్మాక ఉద్దేశాల్లో ఏం వద్దు మనకి. బావా, మనం ఈ కూరగాయల వెనక్కి ఎలా ఉంటది?
సీ ఫుడ్ బా మన పెద్ద కాస్ట్లీ ఏంటి అలా అయితే ఓకే పద. వెళ్ళిపోవాలా ఎరా కాళికాన్ని అంత జాగ్రత్తగా పట్టుకెళ్తున్నారంటే వాళ్ళు నా దగ్గర నాకేదో సిక్స్త్ సెన్స్ కొడుతుంది. ఏయ్! ఏమిట్రా గూడు పుటాడి చేస్తున్నారు, గుసగుసలాడుతున్నారు ఏమిటి? నిజం చెప్పండి, డొక్క జీరేస్తా. చెప్పరా? చెప్పు. చెప్పరా? Come on, search! ఆడేనంటావా? ఆడే అయితే మన సెలక్షన్ కరెక్ట్. నమస్తే అండి. నమస్తే. మీరు హేమలత గారు కదండి? అవునమ్మా. బుజ్జి వచ్చాడా? బుజ్జా? ఏ బుజ్జి? మీ అబ్బాయి అండి, ఇంట్లోంచి పారిపోయాడు. ఇంతకీ నువ్వెవరు? నన్ను గుర్తుపట్టలేదా అండి? ఆహా, పక్కింట్లో ఉండేదాన్ని, చిట్టిని. చిట్టా? ఆ. ఏమండో చిట్టి చిట్టి చిట్ట వచ్చింది, రండి రండి. పక్కింటి చిట్టువేనా? అవునండి. చిట్టి ఆహా. పక్కింటి చిట్టువే? ఆ. అవునండి, ఆహా, ఎందుకు వచ్చావు? బుజ్జి కోసం వచ్చానండి. ఆహా. మేమిప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాం. ఓహో. డాడీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. మా ఇల్లు బేరం పెట్టారా? ఆహా. అమ్మేస్తావా? ఆ. ఉన్న ఒక్కగానొక్క కొడుకు నువ్వు నాకు కాకుండా చేసావు. ఆడెక్కడున్నాడో ఏంటో తెలియదు. మళ్ళీ ఆ నెత్తుకోవడానికి వచ్చావా? వాళ్ళగా ఏయ్, నడవ బయటికి నడు. చాలా దూరం నుంచి వచ్చానండి. ఎంత దూరం నుంచి వచ్చావు అంత దూరం వెళ్ళిపో. బుజ్జి వస్తే. ఏయ్, బుజ్జి లేదు గజ్జలేదు, నడు బయటికి నడు. ఏయ్, వెళ్ళు తల్లి, వెళ్ళు, నీకు దండం పెడతాను, వెళ్ళు తల్లే. ప్లీజ్ ఎంత అండి. కడుపు కోత పెట్టావే. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని మళ్ళీ ఎత్తుపోవడానికి వచ్చావు నువ్వు. వెళ్ళు. చిట్టి అంటే చిట్టి ఊపుకుంటూ వచ్చేసింది. బుజ్జిగాడి కావాలంట. ఈరోజు విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి 2 ఖైదీలు ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నారు. మీ దాబాలో టీవీలు లేవు కదండి? లేవండి. మంచి పని చేశారు, లేకపోతే ప్రతి అడ్డమైన ముఖం చూడాల్సి వచ్చేది. మీరేనా? అవును. పదండి, కూర్చోండి. తెరవండి. 10 లక్షలు, సెల్ ఫోన్. నా పేరు రాజు అడ్వకేట్. నా ఫోన్ నంబర్ కూడా ఇందులోనే ఉంది. హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావు? ఏ వేయాల్సింది అక్కడే. 2-3 రోజుల్లో వస్తాను. వచ్చాక ఫోన్ చేయి. ఏ నువ్వు చేయవా? నేనే చేయాలా? నీ క్యారెక్టర్ నాకు నచ్చిందిరా. అయినా సరే నువ్వే చేయాలి, నేను చేయను. నీ కళ్ళజోడు నాకు నచ్చలేదు. అది పోలే, ఇంత సడన్ గా తీసేయమంటే ఎలా తీసేస్తారు? ఉంచుకోరా. కమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నువ్వు రోజుల్లో ఈ పాట వదలలేదురా. ఒరేయ్, మీ ఇల్లు అది కదరా? నా చిట్టిల్రా. చిట్టిగా చిట్టిల్లు కూడా వదిలేడు. చిట్టి, నా చిట్టి వచ్చేస్తా చూడు. ఎవరు కావాలి? ఏంటి చిట్టి ఇలా అయిపోయావు? చిట్టెవరు? ఏం చిట్టి, నీ బుజ్జిని. అమ్మా, ఈడెవడ బుజ్జంట. చిట్టి గిట్టి ఎవరు లేరు ఇక్కడ. మేము వచ్చి చాన్నాళ్ళైంది, మాకు తెలీదు. ఏయ్, నువ్వు రాలే. చిట్టి లేదంటరా, ఇప్పుడు ఎలాగా? ఈ ఎదవాటాలందరిని అడుగుతుంటే మీ నాన్న అడుగుతాం పద. బాబోయ్, కొట్టేస్తాడేమోరా. ఎలా? నేనున్నాను కదా, నీకేమవుతుంది? రా రా రా. ప్రభాస్ రాజు గారు, ప్రభాస్ రాజు గారు. ఎస్, ప్రభాస్ హియర్. నన్ను గుర్తుపట్టారండి? లేదు, ఎవరు నువ్వు? అదే బుజ్జిగడు లేడండి. బుజ్జా? అదే బుజ్జిగడి క్లాస్మేట్ అండి. చిన్నప్పుడు ఇక్కడ ఆడుకుంటూ ఉండేవాడి. మీరు అప్పుడప్పుడు చాక్లెట్లు కూడా ఇచ్చారు. నేను నా కొడుకే కొనిపెట్టలేదు ఎప్పుడు, నీకెప్పుడు ఇచ్చాను నమ్మను. అదేంటండి, మీరు ఇక్కడ తాగి పడిపోలేదు? అవును. అప్పుడు పిన్న అప్పడాలు కర్రించి కొడితే మీ నెత్తి మీద 2 కుట్లు కూడా పడినాయి. కరెక్ట్, నువ్వు ఇక్కడ ఆడుకున్నావు. సార్, ఈ పక్కింట్లో చిట్టి వాళ్ళు ఉండేవారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఐడియా ఉందా సార్? అదా దొంగముండ, నా కొడుకు పోవడానికి అదే కారణం. తిట్టకుండా 4 రోజులు బండబూతులు తిట్టాను. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు తట్టుకోలేక. పోనీ ఎక్కడికి వెళ్ళారు ఐడియా ఉందా సార్? అనవసరమైన విషయాలనే పట్టించుకోను. బా కానీ ఒకటి పట్టించుకుంటారు. ఏంటది? చాలా థ్యాంక్స్ రా. మా బుజ్జిగాడు నాతో ఉండుంటే మరి నీ అంత పొడుగు కాకపోయినా ఎంత ఉండేవాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఒక్కడనే అయిపోయారు, అప్పులు పాలైపోయారు. ఆడుంటే నాకు తోడన్నా ఉండేవాడు. అప్పులు అంటున్నారు, ఏమాత్రం ఉంటాయండి? ఒక 5-6 లక్షలు ఉంటాయి బాబు. పురించచ్చు. అది పోలండి, ఈ 10 ఉంచండి. 10 అంటున్నావు, ఎంత బాబు ఇది? 10 అంటే ఓ 10 లక్షలు. పర్వాలేదు, ఉంచండి సార్. బుజ్జిగాడు కలిసిన తర్వాత మేము మాట్లాడుకుంటాం సార్.
మీరే ఇంత మంచోళ్ళు అంటే మా బుజ్జిగాడు ఇంకెంత మంచోడు అయి ఉంటాడరా. బాబు మీరిద్దరు ఇవాళ నా ఇంటికి వచ్చి నాతోటి పడుకోవాలి. మా ఇంటికి వెళ్దాం రండి. వెళ్దాం సార్, కానీ చిన్న ఇన్ఫర్మేషన్ సార్. అడుగు బాబు. పక్కింట్లో చిట్టి ఇంత ఆనందంగా ఉన్నప్పుడు దాని పేరు ఎందుకో. మా ఇంటికి వెళ్ళిపోదాం రండి రా. నేను కాదు సార్, హృతిక్ రోషన్ అలా ఉంటాడు. ఏమండి ఎవరో వచ్చారు, వెళ్ళి చూడండి. అట్లీస్ట్ ఫోన్ నెంబర్ అయినా తీసుకోండి. ఏయ్, సిగ్గు లజ్జలేదు నీకు? నడు నడు బయటికి. ఇదిగో మళ్ళీ ఈ చుట్టుపక్కలకు రాకు. మీ అమ్మ బాబు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ నరికేస్తానని చెప్పాలి. అది కాదండి. వెళ్ళు. ఏది కాదే ఒసేయ్, చెడ్డీలు వేసుకున్న రోజుల్లోనే మమ్మల్ని అతలాకుతలం చేసేసావు. ఇప్పుడు జీన్స్ వేరే వేసుకోవచ్చు. ఇంకెన్ని ప్లాన్లతో వచ్చావే? ఫోన్ నంబర్ ఇస్తానంట. ఫోన్ నంబర్ లో ఏంటి సార్ పొద్దున్నే కోపడుతున్నారు? పొద్దున్నే ఓ దయ్యం వచ్చిందిలే. చా. నన్ను నువ్వు అడిగావు కదా పక్కింటి చిట్టి. చిట్టా ఎక్కడ అంత గట్టిగా అరిచేయండి బాబు. మా బుజ్జిగాడు చూద్దామని వచ్చిందంట. తిట్టి పంపించేశాను. సార్? చిట్టి 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 బుజ్జి నువ్వు నా బుజ్జివే కదా, నా కొడుకువే కదా. నువ్వు చిట్టి కోసం పరిగెత్తినప్పుడే అనుకున్నా నువ్వు నా బుజ్జివని. అవునా, నేను నీ బుజ్జిని. ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోతావా? తప్పేనా? నేను చిట్టి కోసం వెళ్ళిపోయాను కానీ నీ మీద కోపంతో కాదు నాన్న. నన్ను క్షమించరా. ఇన్నాళ్ళు నేను అర్థం చేసుకోలేకపోయాను. చిట్టంటే నీకు ఎంత ప్రేమో నాకు ఇవాళే తెలిసింది. ఆ పిల్లని నేనే నానా మాటలను పంపించేశాను రా. అదేం లేదు నాన్న, చిట్టి నా కోసం వచ్చింది చూసావా, అది నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న. వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నామని చెప్పిందిరా. వాళ్ళ నాన్నది రియల్ ఎస్టేట్ బిజినెస్ అంట. ఫోన్ నెంబర్ ఇస్తే నేనే తీసుకోలేదు. పర్లేదులే నాన్న, నేను హైదరాబాద్ వెళ్ళి చిట్టిని కలిసి వచ్చేస్తాను. మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దురా. త్వరగా వచ్చేస్తాను. పిన్నికి మాత్రం చెప్పకే. ఏమండి హైదరాబాద్ వెళ్ళే ప్యాసింజర్లు ఎక్కాలండి, ఓపిక లేవు ఇక్కడ. ముందే మీ నాన్నకి నువ్వు బుజ్జిగడమని తెలిస్తే చిట్టి నీకు ఈజీగా దొరికేసేదిరా. అది పోలే బా, హైదరాబాద్ వెళ్ళి వెంకటరావు పట్టుకుంటే సరిపోద్ది. నువ్వు టెన్షన్ పడకు. నాకు టెన్షన్ లేదురా. నాకు డౌట్. ముందు నువ్వు వాళ్ళ నాన్నని కాకుండా డైరెక్ట్ గా చిట్టిని చూసావు అనుకో, అప్పుడు ఎలా గుర్తుపడతావురా? నీకు అర్థం కావట్లే. నా డార్లింగ్ నేను చూసిన ఆ సరౌండింగ్ ఏరియాలో అది ఉన్నా గుండె దడ 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 కొట్టేసుకోదు. ఏది ఏఆర్ రెహమాన్ దుబాయ్లో ఆర్కెస్ట్రా పెట్టినట్టు ఉంటుంది ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ, మీరు తప్పుకుంటే నేను లోపలికి వెళ్ళాలి. సీరియస్ గా మాట్లాడుతున్నావు కదా, కనపట్ల పక్కనుండు. அந்த பொண்ணு நான் பார்த்தா இதோ இங்க இங்க நெஞ்சிலோ டப்பாஸ் வெடிக்கும். హలో, ఐ నీడ్ టు గో. దా ఎక్కు ఎక్కు. బావా నాకు ఇంకో డౌట్ బావా. ఇప్పుడు నువ్వు చిట్టిని ఎత్తుకుంటే వెళ్తున్నావు కదా, హైదరాబాద్ లో నీకు చిట్టి కంటే అందమైన అమ్మాయి కనపడితే ఆ అమ్మాయి కూడా నీకు నచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు బావా? నాకు చిట్టి తప్ప ఇంకెవ్వరొద్దు బా. సపోజ్ నీ ఆర్కెస్ట్రా డిస్టర్బ్ అయిపోయి రేంజ్ ఫిగర్ దొరికితే అరే రక్కమ్మ కయ్యి తట్టి టెన్ 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 పుదురాగతిల్. హలో ఏమండి, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నానండి. ఒక్కసారి నా నంబర్ రాసుకుంటారా? మెడపట్టి బయటికి ఎండిన బుద్ధి రాలేదా ముండకనా? ఇంకొకసారి ఫోన్ చేసామంటే నరికి పోగులు పెడతాను. బిడా తమ్మి, బస్సు హైదరాబాద్ ఎన్ని గంటలకు వెళ్తే? 6 బస్సు హైదరాబాద్ వెళ్ళలేదనుకో, 6 ఎప్పుడైతే అప్పుడు నేను బస్సులో దించేస్తానే. తిలన్నా తిలన్నా తన్నని నా. అండ్ ఇందాక బస్సు ఎక్కే ముందు నా మీద సిరాకు పడ్డారు మీరే కదా. సారీ. ఇట్స్ ఓకే. నీకు అవసరమా? అడు చూడు.
ఏదో డిప్రెషన్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. బాగుంది. కొంతమంది ఆడపిల్ల ఎడితే చూడలేమండి, చాలా చండాలంగా ఉంటారు. కానీ మీరు బాగున్నారు. కంటిన్యూ చేయండి, కాసేపు అలా ఆడండి. ఎరా బాబ్జీ, ఏం చేస్తున్నావురా? సినిమా పెడదామని. ఏం సినిమా? హిందీ సినిమా. హిందీ ఇంగ్లీష్ మనకెందుకు కానీ రజనీకాంత్ సినిమా పెట్టు. నిన్న పెట్టింది అదే భాష. నిన్న నేను లేను కదా. కుదరదండి, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఒరే బాబ్జీ, ఆయ్, వాల్ ఓవర్స్ రన్నింగ్లో ఉండగా ఆయ్. అద్దం బదలు కొట్టేసుకుని నువ్వు బయటికి వెళ్ళిపోతావని ఎప్పుడైనా అనుకున్నావారా? అనుకున్నావా? భాష పెట్టాలి అంతే కదండి. పెట్టు. చూడరా సినిమా చూడు, అనవసరమైన నుంచి చూస్తాడు. తప్పగా ఏంట్రా రాబరీ? అవును బే. అక్కడో రజనీకాంత్ ఉన్నాడు, ఇక్కడో రజనీకాంత్ ఉన్నాడు. బస్సులో ఇద్దరు రజనీకాంత్ ఉండగా బస్సు ఎట్ట ఎక్కారా? ఇందాక చెప్పానే, సేమ్ ఫీల్. యువర్ వెల్కమ్ అన్నా. డాబాకెళ్ళి రోటీ తిందామన్నా? బాగుంటుందా? నీ ఫైట్ లాగా సూపర్ గా ఉంటదన్నా. అయితే పద. తమ్ముడు, 2 ప్లేట్లు రోటీ. 2 ప్లేట్ రోటీ. మామ యారు మామ చిట్టే?